ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం సౌందర్యలహరిలోని 41వ శ్లోకం గురించి అయితే మనం విందాము. ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే గర్భముకు సంబంధించి, అంటే గర్భము ధరించిన తర్వాత రకరకాల రోగాలనేవి వస్తూ ఉంటాయి, కామెర్లని ఇంకా రకరకాల రోగాలు అనేవి వస్తూ ఉంటాయి కదా. ఆ రోగాలు పోవాలి అంటే ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే వాళ్ళకి ఇలాంటివి రోగాలు రాకుండా చక్కగా బిడ్డ చేతికి వస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఈ రోజులో సాధారణంగా అందరికీ కూడా గర్భం రావడం ఒక ఎత్తు అయితే, గర్భం వచ్చిన తర్వాత గర్భం నిలవాలి కదా, అది ఒక ఎత్తు అవుతుందన్నమాట. కామెర్లు వస్తున్నాయి, షుగర్ పెరిగిపోవడం, రకరకాల రోగాలు అనేవి వస్తూ ఉన్నాయి, వాళ్ళకి మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటున్నాయి అన్నమాట. అయితే వీళ్ళు చేయలేకపోవచ్చు, అంటే వాళ్ళకి నీరసంగా ఉండడం, బెడ్ రెస్ట్ అని రకరకాలుగా ఉంటాయి కదా. అయితే వీళ్ళు చేయలేకపోయినా వాళ్ళ తల్లిదండ్రులైనా చేయొచ్చు, వాళ్ళు చేయలేకపోయినా కానీ ఇది విన్నా కానీ, శ్లోకం విన్నా కానీ పారణ చేసినట్లే వస్తుందన్నమాట. అయితే గర్భిణీగా ఉన్నప్పుడు నీరసగాలు అన్నీ ఉంటాయి కదా, వాళ్ళు చేయలేకపోయినా కానీ ఈ శ్లోకం విన్నా కానీ పారణ చేసినట్లే వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే గర్భం నిలిచి పన్నంటి బిడ్డ చేతికి వస్తాడు అని చెప్తూ ఉన్నారనమాట. అయితే మనము ఈ రోజున ఈ శ్లోకం ఎన్నిసార్లు పారాయణ చేయాలి, ఏం నైవేద్యం పెట్టాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనము విందాము. గర్భిణీ రావాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఈ శ్లోకం పారాయణ చేసినా కానీ గర్భిణీ వస్తుంది అని చెప్తూ ఉంటున్నారు. ఎటువంటి దోషాలు ఉన్నా కూడా పోతాయి. ఆ ఉదరాలు అంటే గర్భానికి సంబంధించి ఎటువంటి రోగాలు అయితే ఉన్నాయో అవన్నీ పోయి గర్భిణి ధరిస్తారు. వచ్చిన గర్భం నిలబడి 12 బిడ్డ చేతికి వస్తుంది అని చెప్తూ ఉన్నారనమాట. ముందుగా మనం అవతారిక గురించి అయితే మనము విందాము. మూలాధార చక్రమునందు ఉన్న దేవీదేవులను అనగా శివాశివులను ఇందులో ప్రతిపాదించారు. శివదంపతులు సమయాంబ మహానటేశ్వర నామములతో మూలాధార చక్రంలో పృథ్వీతత్వానికి 9 మూల ప్రకృతులకు ఉత్పాదకులుగా ఉంటారు. ఈ జగత్తు యొక్క సృష్టి కార్యంలో శివాశివులు ఇద్దరు నవరసానంద సంధాయకమైన లాస్య తాండవాలు అనే నృత్యములు చేస్తారు. అందువల్ల వారు లోకానికి జనని జనకులు. ఇప్పుడు మనము శ్లోకం అయితే విందాము. తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా నవాత్మానం మన్యే నవరస మహాతాండవనటం ఉభాభ్యామేతాభ్యాముధియ విధిముద్దిశ్య దయయా సనాథాభ్యాం జజ్ఞే జనక జననేమ జగదిదం. ఇది శ్లోకం అనమాట. ఇప్పుడు ఈ శ్లోకము పద విభాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలి అనేది అయితే ఇప్పుడు మనము విందాము. తవ ఆధారే మూలే సహ సమయయా లాస్యపరయా నవాత్మానం మన్యే నవరస మహాతాండవనటం ఉభాభ్యాం ఏతాభ్యాం ఉదయ విధిం ఉద్దిశ్య దయయా సనాథాభ్యాం జజ్ఞే జనక జననీమత్ జగత్ ఇదం. ఈ విధంగా పద విభాగం చేసుకునైతే చదువుకోవాలి. తర్వాత టీకాలో చెప్తూ ఉన్నారు. హే దేవి, తవ నీ యొక్క ఆధారే మూలే మూలాధార చక్రమునందు లాస్యపరయ లాస్యమునందు ఆసక్తి గల ఆడువారి నృత్యము లాస్యము అంటారు. సమయయ సహ సమయ అనే పేరు గల ఆసక్తితో కూడా నవరస మహాతాండవనటం నవరస శృంగారాది నవరసములతో కూడిన మహాతాండవ అద్భుతమైన తాండవ నాట్యము, పురుషులచే నృత్యము తాండము నటం అభినయించేవాడైన నవాత్మానం 9 రూపములు గల ఆనంద భైరవునిగా మన్యే తలంతును ఉదయ విధిం జగత్తును ఉత్పత్తి చేసే కార్యాన్ని ఉద్దేశించి దయయ
దయతో దగ్ధమైన లోకాన్ని తిరిగి సృష్టి చేయడమనే పనికై దయతో. సనాతాభ్యాం కలిసియున్న ఏతాభ్యాం ఈ ఉభాభ్యాం ఇద్దరైన ఆనంద భైరవి మహాభైరవుల చేత ఇదం జగత్ ఈ జగత్తు జనక జననీమత్ తండ్రియు తల్లియు కలది అని జ్ఞే తెలుసుకుంటూ ఉన్నాను అని టీకాలో చెప్తూ ఉన్నారు. తాత్పర్యం గురించి అయితే విందాము. తల్లి, నీ యొక్క మూలాధార చక్రమునందు లాస్య నాట్యమునందు ఆసక్తి గల సమయ అనే పేరు గల ఆనంద భైరవి అనే శక్తితో కలిసి శృంగారాది నవరసములతో కూడిన మహాతాండవ నృత్యాన్ని నటించే నటుడైన వారిని నవాత్ముడైన ఆనంద భైరవునిగా భావిస్తాను. దగ్ధమైన జగత్తును మరలా సృష్టించే విధానానికై దయతో కలిసి ఉన్న మీ ఇద్దరి చేతనే ఈ జగత్తు తల్లిదండ్రుల కలదై ఉన్నది. ఇక్కడ గమనికలో చెప్తూ ఉన్నారు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ప్రళయకాలంలో దగ్ధమైన జగత్తును తిరిగి సృష్టించడానికై దయతో కలిసి ఉన్నారట. సృష్టి కార్యం వల్ల వారు లోకానికి తల్లిదండ్రులని శంకరులు ఇందులో చెప్పారు. ఈ శ్లోకంలో ఆనందలహరి పూర్తయింది. సౌందర్యలహరిలో 1 నుండి 41 వరకు గల శ్లోకాలను ఆనందలహరి అని పిలుస్తారు. 8వ శ్లోకంలో భజంతిత్వం ధన్యాహ కతిచన చిదానందలహరి అని, 21వ శ్లోకంలో మహంతః పశ్యంతో దదతి పరమానందలహరిం అని 2 సార్లు ఆనందలహరి అనే పేరు వచ్చింది. ఆ పేరుతోని 1 నుండి 41 వరకు గల సౌందర్యలహరిలోని ఈ భాగాన్ని ఆనందలహరి అని పిలుస్తారు. ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు, తవాధారే మూలే సహ సమయయ లాస్యపరయ. తవా ప్లస్ ఆధారే మూలే అంటే నీ మూలాధార చక్రమునందు సమయయ సహ అంటే సమయముతో కూడి శివుడు నాట్యము చేస్తాడు. సమయతో కూడి శివుడు నాట్యము చేస్తాడు. ఈ సమయ అనే శక్తి పేరు ఆనందభైరవి. ఈ ఆనందభైరవి లాస్యపర అంటే లాస్యం అనే స్త్రీలు చేసే నృత్యంలో ఆసక్తి గలది. స్త్రీలు చేసే నృత్యాన్ని లాస్యమని, పురుషులు చేసే నృత్యాన్ని తాండవని అంటారు. సమయ అనే శక్తి శ్రీదేవియే. క్రిందటి శ్లోకంలో చెప్పినట్లు శివునితో ఈమె 5 విధాలుగా సమానురాలు, అందువలనే ఆమె సమయ అని చెప్పబడింది. శివునితో దేవికి గల 5 విధములైన సామ్యములు ఇవి. శివాశివులకు ఇద్దరకు సమప్రాధాన్యం ఉంది. 1 అధిష్టాన సామ్యము. శివాశివులకు ఇద్దరకు ఆధార చక్రమే నివాసము అనగా అధిష్టానము. కాబట్టి శివాశివులకు అధిష్టాన సామ్యము ఉన్నది. అనుష్ఠాన సామ్యము. జగత్తును సృష్టించే క్రియలో శివాశివులు ఉభయులకు ప్రియతత్వం ఉంది. ఇద్దరు ప్రయత్నపరులు కాబట్టి వారిలో అనుష్ఠాన సామ్యము ఉన్నది. అవస్థా సామ్యము. శివాశివులిద్దరూ లాస్య తాండవ నృత్యపరులు. నృత్య రూపమున ఇద్దరికీ ఒకే అవస్థ ఉన్నది కాబట్టి వారిలో అవస్థా సామ్యము ఉన్నది. రూపసామ్యము. ఈ శ్లోకంలో చెప్పకపోయినా ఇతర స్థలాల్లో ఇద్దరు అరుణవర్ణము కలవారే ఉన్నారని చెప్పడం వల్ల రూపసామ్యం ఉన్నది. అంతేకాక ఇద్దరు నవాత్ములని చెప్పడం వల్ల కూడా రూపసామ్యము బలపడుతోంది. నామసామ్యము. శివాశివులు ఇద్దరు నవాత్ములని చెప్పిన పేరులో సామ్యం ఉంది. ఈ విధంగా శివాశివులకు పంచవిధ సామ్యం ఉన్నందున దేవిని సమయ అని పిలుస్తారని గ్రహించాలి. సమయ అనేది షోడశకళమైన శ్రీదేవి కూడా చెప్పవచ్చును. శ్రీదేవి అని కూడా చెప్పవచ్చును. షోడశకళమైన శ్రీదేవి అని కూడా చెప్పవచ్చును. ఇక 2వది నవాత్మానం మన్యే నవరస మహాతాండవ నటం. ఈశ్వరుడు నవాత్ముడు అని చెప్పబడింది. నవరస నాట్యము చేసేవాడు కాబట్టి నవాత్ముడిని కొందరు చెప్పారు. వ్యూహాత్ముడు కాబట్టి శివుడు నవాత్ముడని 34వ శ్లోకంలో చెప్పబడింది. నవవ్యూహల వివరణ ఈ శ్లోక వివరణలో ఉంది. ఈశ్వరుడు నవరస మహాతాండవ నటం. ఈశ్వరుడు మహాతాండవ నటుడు. 9 రసాలు ప్రధానంగా గల గొప్ప నృత్యాన్ని చేసేవాడు. పురుషులు చేసే నాట్యాన్ని తాండవం అని, స్త్రీలు చేసే నృత్యాన్ని లాస్యం అని పిలుస్తారని
తెలుసుకున్నాం. లాస్య నృత్య ప్రారంభము జగదుత్పత్తి స్థితులకు కారణమని, లాస్య నృత్యము యొక్క అవసానమే జగత్ ప్రళయానికి కారణమని చెప్తారు. ఈశ్వరుడు నవరస మహాతాండవం చేస్తాడట. నవరసాలు అనగా 9 రసాలు. అవి శృంగారము, కరుణము, అద్భుతము, హాస్యము, వీరము, భయానకము, బీభత్సము, రౌద్రము, శాంతము. ఈ నవరస మహాతాండవం చేసే నవాత్ముడైన శివుని పేరు మహాభైరవుడు. నవరసాలతో కూడిన తాండవాన్నే మహాతాండము అంటారు. తర్వాత ఉభాభ్య మేతాభ్య ముదయ విధి ముద్దిశ్య దయయ సనాతాభ్యాం. ఉదయ విధిని ఉద్దేశించి దయతో వీరిద్దరూ అనగా శివాశివులిద్దరూ సనాతాభ్యాం అంటే కలిసి ఉన్నారట. ఉదయ విధి అంటే జగత్ ప్రళయము జరిగిన తర్వాత చేసే పునఃసృష్టి, లోకాలను తిరిగి పుట్టించడానికే దయతో వారిద్దరూ కలిశారట. వారికి లోకంపై అపారమైన కరుణ ఉన్నదని దీనిని బట్టి తెలుస్తోంది. తర్వాత జజ్జే జనక జననీమా జగద్దిదం. ఇదం జగత్ అంటే ఈ లోకము జనక జననీమత్ అనగా తల్లి తండ్రి కలది అయినది. జజ్జే అంటే తెలుసుకొన్నానని భావం. పునః సృష్టి కార్యానికై ప్రళయానంతరం పార్వతీ పరమేశ్వరులు కలిశారు. వారు యథాపూర్వకంగా లోకాన్ని సృష్టించారు. అందుచేత ఈ లోకం తల్లిదండ్రులు కలది అయ్యింది. అంటే వారు ఈ లోకానికి తల్లిదండ్రులు అయ్యారని భావం. సృష్టి తర్వాత పూర్వం వలె ఉన్న లోకాన్ని చూసి సంతోషంతో లోకరక్షణకై శివాశివులు లాస్య తాండవ నృత్యాలు చేస్తున్నారు. తల్లిదండ్రులు పుత్రుని చూసి ఏ విధంగా సంతోషంతో గంతులు వేస్తారో అలాగే జగత్తుకు మాతాపితృలైన పార్వతీ పరమేశ్వరులు నృత్యం చేస్తున్నారని మనం గ్రహించాలి. జగత్తు యొక్క ఉత్పత్తికి కారణమైన లాస్య తాండవములు యందు ఆసక్తి కలిగి ఉండడం వల్ల శివాశివులకు మాతాపితృ భావము ప్రాప్తిస్తోంది. సూత సంహితలో పార్వతీ పరమేశ్వరు వలనే సమస్త ప్రపంచము వృద్ధి పొందుతోందని ఇలా చెప్పబడింది. యథా మాతాపితృభ్యాం తు వర్ధతే మానవా భువి తథైతాభ్యామిదం కృష్ణం వర్ధతే నాత్ర సంశయ. దీని తాత్పర్యం ఏంటంటే తల్లిదండ్రుల వల్ల లోకంలో మానవు ఎలా వృద్ధి పొందుతూ ఉన్నారో అలాగే ఈ పార్వతీ పరమేశ్వరుల వల్ల సమస్త ప్రపంచము వృద్ధి పొందుతోంది. ఈ విషయంలో సందేహము లేదు. మరికొన్ని విశేషముల గురించి అయితే విందాం. శివుడు నవాత్ముడు. శివుడు శక్తి శ్రీ చక్రమును నవవ్యూహాత్మకములు. శివుని నవవ్యూహములు కాల కుల నామ జ్ఞాన చిత్త నాద బిందు కళ జీవ వ్యూహములు. శక్తి వ్యూహములు వామ జ్యేష్ఠ రౌద్రి అంబిక ఇచ్చ జ్ఞాన క్రియ శాంతి పరలు. శ్రీచక్ర వ్యూహములు శివచక్రాలు 4, శక్తి చక్రాలు మొత్తము 5. 9 చక్రాలు. శివుడు అన్నింటినీ అధిష్టాత ఆత్మ అయినందున అతడు నవాత్ముడు. యోగి నృత్యం ఆధార చక్రము. ఆధార చక్రమునందు ప్రాణశక్తి నిరోధకం కాగా యోగి శరీరం కంపిస్తుంది, నృత్యం చేస్తుంది. అక్కడే విశ్వం అంతా గోచరిస్తుంది. సృష్టికి ఆధారమైనది ఆధార చక్రము. సర్వదేవతలకు వేదములకు అది నిలయము. సమయాదేవి మూలాధారం. సమయాదేవి నామము మూలాధార స్వాధిష్టాన చక్రముల ధ్యానమందే లభిస్తుంది. కౌలాచారులు ఎక్కువగా ఈ 2 చక్రములనే ధ్యానిస్తారు. సమయాచారులు మూలాధార స్వాధిష్టానములపై ఉన్న చక్రముల ధ్యానాన్ని కోరుతారు. స్వాధిష్టాన చక్రమేధ వల్ల వీర్యపాతము జరగవచ్చు. మీది చక్రముల పూర్ణ భేద వల్ల క్రింది చక్రముల మీద తనకు తానుగా జరుగుతుంది. శివశక్తులు ఆది దంపతులు. ఈ సమస్త జడచేత సమయమైన విశ్వము శివతాండము నృత్యము యొక్క అభినయ ఫలితమే. విశ్వసృష్టి ప్రసార రూపమైన శివాశివుల లాస్య తాండములను మూలాధారములో ఒక్కసారిగా చూడగలిగిన ఈ ఉపాసకుడు జీవన్ముక్తుడై ఆనందమయుడు అవుతాడు. ఆధార చక్రమున పై విశేషములు శ్రీ ఈశ్వర సత్యనారాయణ గారు వివరించిన విషయంలో ఇలా ఉన్నాయి. తర్వాత 5వ దాని గురించి అయితే విందాం. మూలాధార చక్రము కౌల పూజ. మూలాధార స్వాధిష్టాన కమలములు తామిశ్ర లోకములు అనగా అంధకార బంధురమైనవి. ఇక్కడ కౌల మతము వారికి పూజించే ఆధారం ఉంది, సమయ మతం వారికి లేదు. ఆధార చక్రము త్రికోణాత్మకం. దీనిలో బిందువు ఉందని ప్రసిద్ధి. కౌలకు త్రికోణమే బిందు స్థానం. వారికి ఆ బిందువు
ఆరాధింపదగింది. ఈ త్రికోణము 2 విధములు. శ్రీచక్రంలోని నవయోనుల మధ్యలోని యోని ఒకటి, స్త్రీ యొక్క ప్రత్యక్ష యోని మరొకటి. శ్రీచక్రంలో యోని మధ్య గల త్రికోణాన్ని బంగారు రేపుకే కానీ వస్త్రము లేక బూర్జ పత్రం వంటి వాటిపై కానీ వ్రాసుకుని దాన్ని పూర్వ కౌల మతం వారు పూజిస్తారు. కాబట్టి కౌల మతం వారికి ఆధార చక్రమే పూజ్యస్థానము. ఈ ఆధార చక్రాలను కుండలిని కౌలిని అని చెప్పబడుతుంది. త్రికోణ పూజలో ఈ కౌలినినే పూజిస్తారు. ఇది రహస్యము. ఈ కౌలిని అనే కుండలిని శక్తి బిందు రూపంతో నిద్రిస్తూ ఉంటుంది, అయినా పూజింపబడుతోంది. ఈ కుండలిని శక్తి సదా నిద్రిస్తుంది కాబట్టి ఈ పూజ తామిశ్ర పూజ అనబడుతుంది. నిద్రిస్తూ ఉన్న కౌలిని ఎప్పుడు మేలుకుంటుందో అప్పుడే కౌల మతం వారి మూర్తి, అందుకే వారికి క్షణముక్తులని పేరు వచ్చింది. ఈ కారణం వలన త్రికోణంలో ఆనంద భైరవి భైరవులు కౌలులకు పూజ్యులు, ఉపాసకులు. పై విషయాలను గుర్తించారు. పైన చెప్పిన విషయాలన్నీ శ్రీ తుమ్మల వల్లి వారి సమయోమోదిని వాక్యంలో చెప్పినవి. తర్వాత జనని జనకులు. ఈ శ్లోకంలో శివదంపతులు సమయాంబ మహానటేశ్వర నామంతో మూలాధార చక్రంలో పృథివీ తత్వానికి 9 మూల ప్రకృతులకు ఉత్పాదకులుగా ఉంటారు. ఈ జగత్తును సృష్టించే ప్రక్రియలో వారిద్దరూ నవరసానందాన్ని చేకూర్చే లాస్య తాండవ నృత్యములని పిలువడి మధుర ఉద్ధత నృత్యాలు చేస్తారు. ఈ విధంగా వారు లోకానికి తల్లిదండ్రులు అయ్యారు. తర్వాత మనము విందాము ఏంటంటే, ఇంతవరకు మనము ఈ శ్లోకానికి అర్థాలు వివరణము ప్రతి లైన్కి కూడా వివరణ అయితే విని ఉన్నాం కదా. ఇప్పుడు ఎన్నిసార్లు పాలన చేయాలి, ఎన్ని రోజులు చేయాలి అనేది విందాం. 30 రోజుల పాటు పాలన చేయాలి. ఈ శ్లోక నిత్యము 4000 సార్లు జపమైతే చెయ్యాలన్నమాట. పారాయణ ఈ విధంగా ఫలితం విన్నాం కదా. గర్భముకు సంబంధించి ఎటువంటి రోగాలు అయితే ఉంటాయో అవన్నీ పోయి 12 బిడ్డ చేతికి వస్తాడు అని చెప్తూ ఉన్నారు. తర్వాత గర్భిణి కావాలి అనుకున్న ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే గర్భం వచ్చి నిలబడుతుంది అని చెప్తూ ఉన్నారు. తర్వాత నైవేద్యం తేనె అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టవలసి అయితే ఉంటుంది. ఈ విధంగా 41వ శ్లోకం గురించి అయితే విన్నాం కదా. ఇంతటితో మనకి ఆనందలహరి 1వ శ్లోకం నుంచి 41వ శ్లోకం వరకు కూడా ఆనందలహరి అని అంటాము. ఇక్కడి నుంచి మనము ఆనందలహరి పూర్తయింది కాబట్టి తర్వాత సౌందర్యలహరి గురించి మనము విందాము. అమ్మవారి కరుణా కటాక్షములు అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి.